వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. కవటి పట్టణంలో గల కళ్యాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. కవటి పట్టణంలో గల కళ్యాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజు శ్రీ పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అక్షరాభ్యాస కార్యక్రమంలో కవటి చుట్టుపక్కల గ్రామాల నుండి 56 మంది చిన్నారులు అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా బాసరలో పూజ చేయించిన రక్షలను విద్యార్థుల చేతికి కట్టడం జరిగిందని ఏవో రాణి తెలియజేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో సరస్వతి విగ్రహ ప్రాంగణం నందు అర్చకులచే హోమం చేయించి ప్రతి విద్యార్థితో ప్రత్యేక హోమం చేయించడం జరిగిందని తెలిపారు. ప్రిన్సిపల్ బిందుమాధవి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ పూజల్లో తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొని సరస్వతీమాతను ప్రార్థించారు. శ్రీకాకుళం నగరంలోని గత నెల 30న డిగ్రీ విద్యార్థినిపై దాడి జరిగిన కేసును పోలీసులు ఛేదించారు. శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన గత నెల 30వ తారీఖున శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా హాస్టల్ విద్యార్థినిపై దాడి జరిగిన కేసు వివరాలను వెల్లడించారు. విజయనగరం జిల్లా సంతకవిటి మండలానికి చెందిన విద్యార్థిని శ్రీకాకుళంలో డిగ్రీ చదువుతూ స్థానిక వసతి గృహంలో ఉంటోంది. సారవకోటకు చెందిన జగదీష్ అనే యువకుడితో ఆమెకు గత కొంతకాలంగా పరిచయం ఉంది. శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి సంబంధించి రీసెంట్ గా 30/1/2025న ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ టౌన్ లో ఏదైతే ఉందో అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి రీసెంట్ గా మనకి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించి కేసు నెంబర్ 14/2025 రిజిస్టర్ చేయడం జరిగింది శ్రీకాకుళం 1 టౌన్లో. ఇందులో విక్టిమ్ ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయికి సంబంధించి ఒక వ్యక్తితోటి పరిచయం ఉండడం, ఆ వ్యక్తి పేరు కనితి జగదీష్. సో ఈయనది వచ్చి మనకి సారవకోట మండలం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఈయన 10th క్లాస్ చదువుకున్నారు. 10th క్లాస్ చదువుకొని తర్వాత ఎడ్యుకేషన్ ఆపేసి, చదువును ఆపేసి సినిమాలో వర్క్ చేస్తున్నారు. ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా వర్క్ చేస్తున్నారు అతను. గత నెల 30న జగదీష్ శ్రీకాకుళంలో ఆమెను కలవడానికి వచ్చాడు. పెళ్లి చేసుకుందామని జగదీష్ అడగ్గా విద్యార్థిని ససైమిరా కాదు అనడంతో కోపోద్రిక్తుడైన యువకుడు ఆమెపై దాడి చేశాడు. ఘటనలో ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక్కడ మనకి న్యూస్ లో వచ్చినట్లు కానివ్వండి, లేదు అంటే డాక్టర్స్ ఒపీనియన్ ప్రకారం కానివ్వండి, ఎక్కడే కానీ ఆ అమ్మాయి పైన సెక్షువల్ అసాల్ట్, లైంగిక దాడి అన్నదైతే జరగలేదు. మనకి డాక్టర్స్ ఒపీనియన్ కూడా అలానే క్లియర్గా ఉంది. అండ్ మనకి యాజ్ పర్ కన్ఫెషన్ కావచ్చు, లేదా మనకున్న ఎవిడెన్స్ ప్రకారం, ఇప్పటికున్న సాక్ష్యాధారాల ప్రకారం కావచ్చు, అలాగే ఉంది. నిందితుడు జగదీష్ ప్రస్తుతం సినిమాల్లో చిన్న ఆర్టిస్టుగా పనిచేస్తున్నట్లుగా తెలిపారు. యువకుడిని అరెస్ట్ చేసినట్లుగా మహేశ్వర్ రెడ్డి వివరించారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అతను అడగడం, దానికి ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడం వల్ల ఆ అమ్మాయిని కొట్టడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఆ వ్యక్తిని మనం అరెస్ట్ చేస్తున్నాము. సో మనకి సెక్షన్ 1091, 1181, 1152 BNS చట్టం ప్రకారం అతను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. స్టైఫండ్ పెంపుదల కోరుతూ పశు వైద్య కళాశాలల విద్యార్థులు నిరసన దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో 4 పశు వైద్య కళాశాలల విద్యార్థులు స్టైఫండ్ పెంపుదల కోరుతూ వీధికెక్కారు. పుష్కర కాలం క్రితం పెంచిన స్టైఫండ్ పైకాన్నే ఇప్పటికీ కొనసాగించడం పట్ల విద్యార్థులు పోరుబాట పట్టారు. విద్యార్థులకు చాలీచాలని స్టైఫండ్ చెల్లిస్తుండటంతో
తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో గల గరివిడి, పొద్దుటూరు, గన్నవరం, తిరుపతి పశువైద్య కళాశాలలకు చెందిన సుమారు 1500 మంది విద్యార్థులు సోమవారం నుంచి తరగతులు బహిష్కరించి నిరసన దీక్షలకు ఉపక్రమించారు. పశువైద్య విద్యలో 4 ఏళ్లు పూర్తయి ఇంటర్న్షిప్ కి వెళ్లే విద్యార్థులకు నెలకు 7,240 రూపాయల స్టైఫండ్ ప్రభుత్వం చెల్లిస్తుంది. 2013కి ముందు 4,500 చెల్లించే స్టైఫండ్ 2013లో 7,240కి పెంపుదల చేశారు. ప్రస్తుతం 7,240 రూపాయల స్టైఫండ్ నే చెల్లిస్తున్నారు. పుష్కర కాలంగా స్టైఫండ్ పెంపుదల జరగకపోవడం దారుణమని విద్యార్థులు వాపోతున్నారు. ఎంబీబీఎస్ విద్యార్థులకు స్టైఫండ్ చెల్లించే మాదిరిగా 25,000 రూపాయలు స్టైఫండ్ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంబీబీఎస్ విద్యార్థుల మాదిరిగానే తాము వైద్య సేవలు అందిస్తున్నామని విద్యార్థులు పేర్కొన్నారు. అలాగే తాము చెల్లించే ఫీజులు మాత్రం నిరంతరం పెరుగుతూనే ఉన్నాయని, తక్షణమే స్టైఫండ్ పెంపుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో తాము నిరసన దీక్ష చేపట్టిన సందర్భంలో అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరప్పలరాజు సమస్య పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని, ఆయన హామీ మేరకు నిరసన దీక్షలు విరమించామని విద్యార్థులు పేర్కొన్నారు. అయితే ఆయన హామీ నెరవేరలేదని వారు తెలిపారు. ప్రస్తుత పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తమ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని రాష్ట్రంలో గల 1500 మంది పశువైద్య విద్యార్థులు ముక్తకంఠంతో కోరారు. 4 కళాశాలలకు చెందిన అన్ని బ్యాచ్ల 1500 పైచిలకు విద్యార్థులు ఉద్యమం బాట పట్టి తమ నిరసన గాళం విప్పడంతో కళాశాల ప్రాంగణమంతా వాతావరణం వేడెక్కింది. తమ సమస్యలు పరిష్కరించేటంత వరకు నిరాహార దీక్ష విరమించే ప్రశ్నే లేదని విద్యార్థులకు స్పష్టం చేసింది. వసంత పంచమి సందర్భంగా విజ్ఞాన విద్యానికేతన్లో అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. వసంత పంచమి సందర్భంగా విజ్ఞాన విద్యానికేతన్ స్కూల్ నందు నిర్వహించిన శ్రీ వసంత పంచమి వేడుకలకు సుమారుగా 80 మందికి పైగా నూతన విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. గణపతి పూజ, సరస్వతి పూజ, మంత్రపుష్పం మరియు విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజ్ఞాన విద్యానికేతన్ స్కూల్ మేనేజ్మెంట్ అయిన పంగ సత్యం, కలివరపు రామకృష్ణ, ఇప్పిలి రవికుమార్ మరియు బాడా నారాయణరావు, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ పంక్వజ్ పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ స్టేషన్ మహోత్సవ్లో ఎంపికైన ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ పంక్వజ్ పర్యటించారు. రైల్వే స్టేషన్లో గల సమస్యలను స్థానిక నాయకులు ఆయనకు వివరించారు. ముఖ్యంగా ఇచ్చాపురం నుంచి కొలిగాం వెళ్లే మార్గంలో రైల్వే అండర్ పాస్ లేకపోవడం వల్ల ఆ మార్గంలో నిత్యం ప్రయాణించే వాహనదారులు, విద్యార్థులు, ఇచ్చాపురం చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి రైల్వే గేటు పడ్డం వల్ల అత్యవసర సమయాల్లో గర్భిణీ స్త్రీలు, విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారని, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయని వివరించారు. గత 6 మాసాల క్రిందట ఏదైతే సుమారు ఇక్కడ 30 గ్రామాలు, ఆంధ్ర ఒరిస్సాకు సంబంధించి 30 గ్రామాలు, సుమారు 50,000 పైగా పాపులేషన్ గల ఈ ఇచ్చాపురానికి ఆనుకుని ఉన్న పాపులేషన్, ఈ నిత్యం ఇచ్చాపురంపై ఆధారపడిన పాపులేషన్ అది నిత్యం ప్రతి 20 నిమిషాలకు ఒకసారి రైల్వే గేట్తో ఇబ్బంది పడుతూ ఒక్కొక్కసారి గంట నుంచి గంట 20 నిమిషాల వరకు కూడా ఈ మండు టెండర్లో కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. రైల్వే అండర్ పాసింగ్ కావాలని కోరుతూ ఇచ్చాపురం జనసేన ఇన్ఛార్జ్ దాసరి రాజు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైల్వే అండర్ పాసింగ్ కొరకు ఇదివరకే ఎన్నోసార్లు జనసేన పార్టీ ద్వారా వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని, అయినా సరే ఎటువంటి పరిష్కారం చూపకపోయేసరికి ఈ నిరసన చేపట్టినట్లుగా తెలిపారు. ఇకనైనా రైల్వే అధికారులు స్పందించి ఇచ్చాపురం ఎల్సీ గేట్ వద్ద అండర్ పాస్ ఏర్పాటు చేయాలని కోరారు. స్కూల్ స్టూడెంట్స్ తోని అన్ని యూనియన్స్ తోని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మాకు ఇక్కడ కావాల్సింది అండర్ పాసింగ్, అంటే అత్యధికంగా తప్పనిసరిగా ఇక్కడ ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎంత వేరంగా ప్రజలకి మేలు చేస్తారని జీఎం గారికి ఇక్కడ అతను మాట ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. ఈ కార్యక్రమానికి ఆటో కార్ టాటా మ్యాజిక్ యూనియన్ సభ్యులతో పాటు స్వర్ణభారతి, ఆదిత్య, సత్యసాయి పాఠశాల విద్యార్థులతో స్థానిక ప్రజలు భారీగా పాల్గొని మద్దతు తెలిపారు. మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావుని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పరామర్శించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండల కేంద్రం రేగిడి గ్రామంలో మాజీ మంత్రి చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావును, మాజీ ఎమ్మెల్యే కిమిడి గణపతిరావును రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, గుమ్మడి సంధ్యారాణిలు
గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే నాయుడు తదితరులు సోమవారం పరామర్శించారు. ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు సోదరుడు ల్యాండ్ లార్డు ఆధ్యాత్మికవేత్త అయినటువంటి కిమిడి సత్యనారాయణ ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో ఆ విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర మంత్రి కిమిడి కళా వెంకట్రావుని పరామర్శించారు. మృతికి గల కారణాలు కళా వెంకట్రావుని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక ప్రవచనాలు అందించే గొప్ప వ్యక్తిని కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు. కళా వెంకట్రావు కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.